రెండవది హృదయము అనేది ఉంది, అది మనకి కనపడనిది. అంతరంగము, మనస్సు, లేకపోతే సమస్తము అనేసి చెప్పవచ్చు. నేను అనేది దాని హృదయము అని పోలుస్తాం. గుండె కొంతమందికి వీక్గా ఉన్నమాట వాస్తవమే. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రకరకాల శస్త్రచికిత్సలు, స్టంట్లు లాంటివి వేసుకొని దేవుని కృప వలన బయటపడి సజీవులుగా నిలిచి ఉన్న వారు అనేకులు ఉంటున్నారు. అయితే దానికంటే ప్రమాదకరమైనది హృదయము. అది ఘోరమైన వ్యాధి కలది అనేసి చెప్పబడింది. గుండెని బాగు చేయడానికి స్పెషలిస్టులు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. అయితే హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. హృదయాన్ని ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. దాన్ని పరిశోధించేవాడు, దాన్ని బాగు చేసేవాడు త్రియేక దేవుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే. అయితే మా కుటుంబంలో తమ్ముడు గుండె బాగు చేయడమే కాదు, దాన్ని మాకు మేలుగా మార్చి మా హృదయాలని కడిగి పరిశుద్ధులుగా తీర్చి, నీతిమంతులుగా తీర్చి ఈ రోజున తన సేవలో వాడబడటానికి దేవుడు కృప ఇచ్చారు. తమ్ముడు బ్రతుకున్నాడంటే అది కేవలం దేవుని కృప మూలంగానే. కృపచేత ఆయన బ్రతికించుకున్నాడు, కృపచేత రక్షించుకున్నాడు, కృపచేత సేవలో కొనసాగింప చేస్తున్నాడు. ఆ కృపచేతనే ఆరోగ్యం కానీ, సమాధానం కానీ, సంతోషం కానీ, ఈ రీతిగా మీ ప్రేమ కానీ మేము పొందగలిగాం. అంచేత దేవుడు కృప చూపించాడు. అనేకులు కృషి చేశారు. హోటల్ సాంబశివరావు గారిని మనం ఇందాక తమ్ముడు జ్ఞాపకం చేశాడు. మన గురించి మనం ప్రాధాన్యపడటానికే సిగ్గుపడే దినాల్లో మనం ఉంటున్నాం. ఎవరిని వెళ్ళి అడగాలంటే సిగ్గు. అటువంటిది పక్కవాడి గురించి మరొక వ్యక్తి దగ్గర వెళ్ళి ప్రాధాన్యపడటం అనేది సామాన్యమైన విషయం కాదు. అయినప్పటికీ సాంబశివరావులు మానవత్వము అప్పటి సీఎం అయిన ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రాధాన్యపడి ఎట్లయినా మీరు ఫండ్ రిలీజ్ చేయించి ఈ బాబును బ్రతికించండి అనేసి కొన్ని పేపర్ క్లిప్పింగ్లు అవన్నీ తీసుకెళ్ళి మానవీయతము ప్రాధాన్యపడ్డాడు. ఆ తర్వాత అనేకులు రక్తదానం చేశారు, ధనాన్ని సహాయం చేశారు, ప్రార్థనా సహాయాన్ని చేశారు, అనేకులు సలహాలు ఇచ్చారు. దేవుడి కృప, మనుషుల కృషి కలిసి తమ్ముడు ఈరోజు బ్రతికి ఆ దేవుని పరిచర్యలో వాడబడగలుగుతున్నాడు. గుండెని బాగు చేసిన దేవుడే తమ్ముడు హృదయాన్ని బాగు చేశాడు, మా హృదయాలని బాగు చేశాడు. తన కృప చేత తన రాకడకు మనల్ని సిద్ధపరుస్తూ ఈ రీతిగా ఆయన్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. అయితే చివరిగా ఒక మాట ఏంటి అని అంటే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23-24 వచనాలలో అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఆశీర్వాద వచనాలు ఉంటున్నాయి. ఆ మాటలు నేను చదువుతాను, చదివి ముగిస్తాను. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము, విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును గాక. ఇదే పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించును అని చెప్పబడింది. ఆ ఆశీర్వాదాల్లో ప్రతి ఆశీర్వాదాల్లో ఈ 4 ఆశీర్వాదాలు మనందరికీ, అనగా ప్రభుని ఎవరైతే విశ్వసించారో వారందరికీ ఆయన అనుగ్రహించాడు. కృపని చూపించాడు, ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు, తద్వారా మనకి సమాధానాన్ని అనుగ్రహించాడు. అంటే దేవునితో సమాధాన పరిచాడు, తోటి మనుషులతో సమాధాన పరిచాడు. అలానే విశ్వాసం ఉంచడానికి కృప చూపించాడు. మన విశ్వాసం ఉంచి రక్షించబడ్డప్పుడు మనం ఏదో గొప్ప పని చేశాం అని కొంతమంది భావిస్తారు. కానీ విశ్వాసాన్ని కలిగించేవాడు కూడా ఆయనే. అంచేత విశ్వాసానికి కర్త అని పిలువబడుతున్నాడు. విశ్వాసంలో కొనసాగింపజేసేవాడు ఆయనే. అంచేత
మన రక్షణకి కానీ మన స్వస్థతకి కానీ ఒట్టి ఎవరు ఆ మహిమకి అర్హుడు అంటే కేవలం దేవుడే. ఎంతమంది సహాయం చేసినా దేవుని కృప లేకపోతే వైద్యులే చనిపోయారు. కోవిడ్ టైంలో హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, సొంత హాస్పిటల్ అయినా కానీ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తాం. దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలడు, కాపాడగలడు. మన ప్రాణాలు ఆయన వశం, జీవమరణాలు ఆయన వశం అనేసి చెప్పబడింది. అయితే పిల్లల ఇందాక వదిన సాక్ష్యాలు చెప్తూ మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాం అనేసి వైద్యులు పంపించేస్తారంట. ఎందులో ఉన్నాడు అప్పుడు అంటే ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూ అంటే ఏంటి అని అంటే వైద్యులను అడిగితే వాళ్ళు రకరకాల నిర్వచనాలు చెప్తారు, ఫుల్ ఫామ్ చెప్తారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేసి అంటారు. అయితే విశ్వాసమైన మనకి ఐసీయూ అని అంటే ఒక వాగ్దానము అనేసి నేను చెప్తాను. నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని దేవుడు మనకిచ్చే వాగ్దానం. ఎవరు చూడనప్పుడు, తల్లిదండ్రుల దగ్గర లేనప్పుడు, సహోదరుల దగ్గర లేనప్పుడు, నా వారు అనేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఎవరు చూస్తున్నారు? వైద్యులు ఏం చేస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? గుడి కొట్టుకుంటుందా లేదా అనేది ఎవరు చూస్తున్నారు అని అంటే నేను నిన్ను చూస్తున్నాను అనేసి చూసే దేవుడు ఆయన. ఇదే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన వాడు కనుక జీవాన్ని చేయి బ్రతికించగలిగిన దేవుడు. అయితే చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు అనేసి ఎన్నిసార్లు దేవుడి దాసులు మనకి జ్ఞాపకం చేశారు, మనము చదువుకుంటాం. అదే రీతిగా కొన్ని పోస్టర్లు కూడా తయారు చేసి నేను శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనేసి ఇర్మియా గ్రంథంలో ఉన్న వచనము అటువంటి మరో వచనము పెట్టుకుంటా ఉంటాం. అయితే ఈ వచనంలో నేను జ్ఞాపకం చేద్దాం అనుకున్న సంగతి ఏంటంటే 24వ వచనం ఎఫ్సి చివరి వచనం ఇలా ముగుస్తుంది. యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగును గాక అనేసి చెప్పబడింది. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం అనేది సహజం. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి కనుక మనం ఎంత దుర్మార్గులమైన, అయోగ్యులమైన ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అయితే ఆ కృప మనలో కొనసాగాలి అని అంటే ఈ వాక్యము మనకు నేర్పించేది ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో ఎవరు ప్రేమిస్తారో దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం కాదు, మనము ఆయన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే కృప వారికి తోడుగా ఉంటుంది, కృప వారికి కలుగుతుంది అని చెప్పబడింది. పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చివరికి తమ్ముడికి కూడా నేను వేసే ప్రశ్న ఏంటంటే నీ ప్రేమ దేవుని విషయంలో ఎలా ఉంది? ఎఫ్సి సంఘాన్ని మీద నేరం మోపినట్లుగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్టుగా మొదట నువ్వు నీకున్న ప్రేమని నీ వదిలావు అని నీ మీద తప్పు మోపాల్సి వచ్చింది అని నీ విషయమై, నా విషయమై, మన విషయమై, ఇక్కడ కూర్చున్న వారి విషయమై దేవుడు నేరారోపణ చేస్తాడేమో ఆ సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. శాశ్వతమైన ప్రేమ అన్న మాటకి ఇంగ్లీష్లో లేదా మూల భాషలో ఉన్న పర్యాయ పదాలు చూస్తే తరగని ప్రేమతో ప్రేమించండి అని చెప్పబడింది. యథార్థమైన ప్రేమతో, నిజాయితీతో ప్రేమించండి అని చెప్పబడింది. అంచేత అది ఆగిపోకూడదు, అరిగిపోకూడదు, తరిగిపోకూడదు, నిలిచిపోకూడదు. మన ప్రేమ కంటిన్యూస్గా మొదట ఎలా ప్రేమించామో, ప్రాణము పొందిన దినాల్లో నువ్వు ఎంత దేవుని ప్రేమించావో, రక్షించబడిన తొలి దినాల్లో నీవెంత ప్రేమించావో, మనమెంత దేవుణ్ణి ప్రేమించామో, ఆయన సువార్త ప్రకటించాలని ఎంతగా ఆరాటపడ్డామో, అదే ప్రేమ శాశ్వతంగా ప్రేమిస్తే ఆ కృపలో మనం కొనసాగగలుగుతాం. అలా కాకుండా దేవుడు మన మీద నేరం మోపే పరిస్థితి వచ్చింది అని అంటే అపోస్తలుడైన పౌలు గారు తన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చెప్పినట్టు అనేక భాషల్లో మనం మాట్లాడగలిగిన వాళ్ళం కావచ్చు, ప్రాణత్యాగం చేసిన వాళ్ళం కావచ్చు, కాల్చబడటానికి మన దేహాన్ని అర్పించిన వాళ్ళమే కావచ్చు, దేవదూతల భాషలో కూడా నువ్వు మాట్లాడగలవచ్చు. అయితే ప్రేమ లేకపోతే
దేవుణ్ణి ప్రేమించకపోతే ఆ ప్రేమ తరగనిదిగా శాశ్వతమైనదిగా లేకపోతే సన్నగిల్లే ప్రేమ అయితే ఆయన ఏమన్నాడంటే నేను ఎద్దుడును అనేసి అన్నాడు. నేను వేస్ట్ ఫెలో అని జానీకి చాలా ఇష్టమైన మాట. వేస్ట్ ఫెలో అనేసి అనేక మందిని అంటూ ఉంటాడు. ప్రేమ లేకపోతే ప్రేమ లేని వాడంత వేస్ట్ ఫెలో మరొకడు కనపడు. అంచేత శాశ్వతమైన ప్రేమని, శాశ్వతమైన కృపని రుచి చూసిన మనమందరం ఇక్కడ కూడా వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చక్కలు కొట్టుకుంటున్నాం, సంబరపడిపోతున్నాం, సంతోషంతో పాటలు పాడుతున్నాం. అయితే దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? చివరి దినాల్లో ఉన్నాము మనం. అయితే చివరి దినాలకి ఒక గుర్తు ఏంటి? చివరి దినాల్లో ఉన్నాము అనే దానికి రుజువు ఏంటి అని అంటే అక్రమం విశ్వసిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారుతుంది. అంచేత అనేకుల ప్రేమ చల్లారుతుంది, నా ప్రేమ చల్లారితే తప్పే ఉంది అనేసి అంటున్నారా? అనేకులు చచ్చిపోయారు హాస్పిటల్లో, కానీ ఇల్లు బ్రతికించాడు. అంటే అనేకులు నశించిపోతున్నారు, నిన్ను వెతికి రక్షించుకున్నాడు. అంటే అనేకుల ప్రేమ చల్లారింది, నా ప్రేమ చల్లారితే ఏంటి అనేసి అనుకుంటున్నావా? పిల్లల మన ఎడల అరుదైన ప్రేమ, మితమైన ప్రేమని ఆయన చూపి బ్రతికించుకొని రక్షించుకొని నమ్మకంగా పరిచయం చేస్తావు అనే సేవని ఆయన అప్పగించాడు కనుక శాశ్వతమైన ప్రేమ ఆయన ఎడల మనం కలిగి నేరారోపణ చేయబడని స్థితిలో పరిపూర్ణమైన తరగని ప్రేమ, నిలిచిపోని ప్రేమ మనం కలిగి ఆయన కృపలో వర్ధిల్లుతూ ఆ కృపలోనే ఆయన ఎదుర్కొనే వరకు నిర్దోషులుగా ఆయన నిలబెట్టడానికి సమర్థులని ఆయనకే స్తుతులు, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని దాసులు యోహాను